హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నాగటాక్స్. సంజయ్ రాయ్ కలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం విషయంలో కీలక నిందితుడు. పోలీసులు అయితే తనని అరెస్ట్ చేసి ఇంకా అసలు విషయం రాబట్టే పనిలో ఉన్నారు. అదేవిధంగా తన మానసిక పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మొదటి రోజు బిహేవ్ చేసిన విధానానికి అదేవిధంగా ఈరోజు తను మాట్లాడిన మాటలకి సంబంధం లేకుండా పోయింది. ముఖ్యంగా మొదటి రోజు అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ తప్పు చేసింది తనేనని సీసీ కెమెరాల ఆధారంగా తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమాత్రం భయం లేదు, తన కళ్ళలో అసలు పశ్చాత్తాపమే లేదు. కానీ ఈరోజు దాదాపు మెజిస్ట్రేషన్ అడుగుతున్న ప్రశ్నలకి ఏడుస్తూ ఈ కేసులో అసలు నాకు సంబంధం లేదు, నేను అమాయకుణ్ణి, నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అంటే మొదటి రోజు చూసిన సంజయ్ రాయ్కి ఈరోజు మాట్లాడుతున్న సంజయ్ రాయ్కి అసలు సంబంధమే లేదు. ఇక్కడ సంజయ్ రాయ్ని నిజంగా బలిపశు చేశారంటే కొన్ని ఆధారాలు మాత్రం గట్టిగానే చెబుతున్నాయి. దీంట్లో సంజయ్ రాయ్ కేవలం బలిపశు అనే చెబుతున్నాయి. కానీ ఇక్కడ మీడియా, పోలీసులు కూడా సంజయ్ రాయ్ నిందితుడి తన యొక్క పర్సనల్ విషయాలని హైలైట్ చేస్తూ ఇతడు ఇంత క్రూరంగా ఉన్నాడు, తన వ్యక్తిగత జీవితం ఇంత దరిద్రంగా ఉంది అని తెలియజేస్తున్నారు. అంటే సంజయ్ రాయ్కి దాదాపు 3 పెళ్ళిళ్ళు అయినాయి, 3 పెళ్ళిళ్ళు విడాకులైనాయి, 4వ పెళ్ళి కూడా చేసుకున్నాడు. 4వ భార్య అనారోగ్యంతో చనిపోయింది. అదేవిధంగా తాను అదే రోజు అంటే ఆగస్ట్ 9th రోజున ఈ హత్యాచారం జరిగే ముందు తాను రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి 2 వేశ్యలతో సెక్స్లో పాల్గొన్నాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి వైద్యురాలు సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకుంటున్న గదిలోకి అయితే వెళ్ళాడు. తాను వెళ్తున్నప్పుడు తన చెవిలో బ్లూటూత్ ఉంది. అదేవిధంగా తాను బయటకు వచ్చేటప్పుడు తన చెవిలో బ్లూటూత్ లేదు. పోలీసులకి దొరికిన ఆధారం ఏంటంటే ఆ బ్లూటూత్ అదే గదిలో పడి ఉండడం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడైతే ఖచ్చితంగా సెమినార్ హాల్కు వెళ్ళాడు. కానీ పోస్ట్ మార్టం ప్రకారం తన మీద అత్యాచారం చేసేది ఒక్కరు కాదు, దాదాపు 3-4 చేసి ఉంటారు. మరి సంజయ్ రాయ్ ఎందుకు మిగతా విషయాలను చెప్పట్లేదు? తను భయపడ్డా, తనని కన్విన్స్ చేశారా అనే విషయాన్ని పూర్తిగా అయితే బయట చెప్పట్లేదు. తాను ఈరోజు మాత్రం నేను అమాయకుణ్ణి, నన్ను అనవసరంగా బలి చేస్తున్నారని చెప్తున్నాడు. కానీ మిగతా వాళ్ళ విషయాలు ఎందుకు బయట చెప్పట్లేదో అర్థం కావట్లేదు. అదేవిధంగా కోర్టు తనని ఒక క్వశ్చన్ చేసింది. పాలిగ్రాఫ్ టెస్ట్కి మీరు ఓకేనా అడిగినప్పుడు నేను సిద్ధం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేసుకోవడానికి నేను సిద్ధం అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో నిజాలు బయటపడతాయి, తను ఏది అబద్ధం చెప్పినా కూడా తెలిసిపోతుంది. తాను అలో చేశాడు. నాకు ఇష్టమే, నేను పాలిగ్రాఫ్ టెస్ట్ నేను అనుమతిస్తున్నాను అని చెప్పగానే మరి ఎందుకు అసలు విషయాలు చెప్పలేకపోతున్నావు అంటే కన్నీరే, అంటే తను ఏడుస్తున్నాడు తప్ప విషయాలు చెప్పట్లేదు. పాలిగ్రాఫ్ టెస్ట్లో నీ ఉద్దేశం ఏంటి అడిగినప్పుడు కనీసం ఈ విషయంలో నిజాలు బయటపడతాయి ఖచ్చితంగా అన్నట్టు తను తెలియడంతో సిబిఐకి ఇంకొక పని అయితే పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే సిబిఐ ఆల్రెడీ ఆ రోజు డ్యూటీలో ఉన్న మిగతా డాక్టర్స్ని ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. ఎందుకంటే వైద్యురాలు సెమినార్ హాల్లో చనిపోయినప్పుడు ఆ పక్క గదిలోనే మిగతా 4 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి శబ్దం రాలేదని చెప్తున్నారు. అదేవిధంగా ఆ సెమినార్ హాల్కి గడియ లేకున్నా కూడా ఏ శబ్దం రాకపోవడం ఏంటో క్వశ్చన్ మార్క్. అదేవిధంగా వైద్యురాల మీద హత్యాచారం చేసింది ఒక్కరు మాత్రం కాదు, దాదాపు 3-4 కలిసి చేశారు. ఈ విషయం కూడా క్లారిటీ ఉంది. మరి సంజయ్ రాయ్ ఇప్పటికైనా నోరు విప్పితే తనను తాను కాపాడుకున్న వాడవుతాడు. తను తప్పు చేసి ఉండొచ్చు, కానీ తనతో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారా లేదన్న విషయం అయితే తేలాల్సి ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.